తాడేపల్లి ప్యాలెస్కు వేల కోట్ల రూపాయల మద్యం సొమ్ము చేరిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డి 5 ఏళ్ల దుర్మార్గ పాలనలో మద్యంలో వేల కోట్ల అవినీతి జరిగిందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక్కడ డాన్ జగన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబుజీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగిందన్నారు. 2019 తర్వాత రాష్ట్రం పేరు చెప్తే ఇతర రాష్ట్రాల వారు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్ రెడ్డి చిన్నాభిన్నం చేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కబెడుతూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 12 లక్షల కోట్లు అప్పు చేసిందని, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి తరలి వస్తున్నారని, 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అన్నారు. చంద్రబాబు వంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. అనంతరం ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమకు పథకాలు అందుతున్నాయని చెప్పడంతో మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రానున్న 4 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు యువతీ యువకులు అందజేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.